నమస్కారాలు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక నమస్కారాలు. రైతుని ప్రియ తవ్వుకోమని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిన్న ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద హడావుడి చేసి ఇసుక దవ్వేస్తున్నారు, ఇది మళ్ళీ అపార్ట్మెంట్ లో మిక్స్ అవుతుంది, ఆ మిక్స్ అయితే బిల్డింగ్లు పడిపోతాయి. ఎన్ని రోజులు తవ్వాం ఇక్కడ? 3 రోజులు తవ్వాం. 60 లారీలు వెళ్ళి ఎన్ని బిల్డింగ్లు మిక్సింగ్ చేశారు? ఆయన ఏం చూశాడు? ఇది SEZ భూ అని వచ్చేసారు ఆయన. మరి 2014 నుంచి 19 వరకు ఇసుక తోలుకున్నారు కదా ఇద్దరు వ్యక్తులు. నిన్న వచ్చారు ఇద్దరు వ్యక్తులు, ఒక లేడీ, ఒక జంటుని, పేర్లు చెప్పకూడదు మేము. మరి వాళ్ళు తవ్వినప్పుడు ఈయన ఏం చేశారు? అప్పుడు 2014 నుంచి 19 వరకు జరగలేదా? రాత్రులు తోలలేదా అంటే అప్పుడు? పగలు తోలేరా? రాత్రులే జరుగుద్ది. ఇది పబ్లిక్ ఇబ్బంది లేకుండా రాత్రులే జరుగుతుంది. తర్వాత 2019 నుంచి 24 వరకు ఈయన ఏ రేజ్ ఇక్కడ కాల్చోడు పెట్టుకున్నాడండి? పోలీసు వారిని అంటున్నారు కదా నిన్న. ఈయన ఏ రేజ్ ఎక్కడ కాల్చోడు పెట్టుకున్నారో ఈయన కనిపించలేదా? వాళ్ళు ఒక మొక్క అయ్యారా? మామూలు తీసుకుని తోడుకోమని చెప్పారు ఆయన ఏంటి? 2019 నుంచి 24 వరకు ఏం చేశారు ఈయన? నిన్న వచ్చేసి పనే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా చిత్రీకరించడం కోసం వచ్చిన పని. లేకపోతే అంత పరిగెట్టుకుని వచ్చేసి పని లేదండి ఈయనకి. ఈయన కూడా మేము 14 నుంచి 19 వరకు తిరిగామండి. పవన్ గారు కూడా తిరిగాం, పెద్ద ఆయన కూడా తిరిగాం. చేసాం. 19 నుంచి జనసేనలోకి వెళ్ళాం మేము. జనసేన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేసాం. 19 నుంచి 24 వరకు ఈయన మా ఫ్యామిలీది 50 ఎకరాలు ఇచ్చామండి. 19 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్ కి ఇక్కడ పక్క ఊరైనా పెద్ద అయినా తోలుకున్నారు, తప్పులేదు అది. మరి అప్పుడు ఈయన ఏం చేశారు? అప్పుడు ఫీల్డ్లోకి ఎందుకు రాలేదని అడుగుతున్నాడు ఈయన. ఇప్పుడు మేమెక్కడో కాకినాడలో ఉన్నాం, ఇక్కడ లేవు. మేము ఏం మోపు చేసుకున్నాం, రైతులు ఇక్కడ ఏదో చేసుకున్నాం. ఈ పక్కనే సామాన్యుడికి అందుబాటులో రేటు పెట్టి మేము ఇసుక ఏదో చేస్తున్నాం, అందరికీ అనుకూలంగా ఉంది. ఇసుక ప్రియాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటి ఇబ్బంది? ఈయన ఇబ్బంది ఏంటి? మరి 2019 నుంచి 24 వరకు ఎందుకు కనపడలేదు ఈయన ఫీల్డ్ మీద? అది మేము ఇక్కడ ఉంటే అది ఏరియాలో ఉంది కదా, అది ఇక్కడ మేము ఉంటే అది ఏరియాలో ఉండండి. కానీ మరి ఎందుకు కనపడలేదు? రేపు వచ్చి రమ్మని మేము ఉంటాం ఇక్కడ. రేపు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని మేము పెడతాం ఇక్కడ. ఏంటో ఆయనకి ఇబ్బంది ఏంటని అడుగుతాను నేను. వైసీపీ నుంచి జనసేనలోకి ఎవరు వచ్చారో తెలుసు సార్, ఆయన ఎదుర్కొంటూ ఉంటే మాట్లాడతాం మేము. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారా? 2014 నుంచి 19 వరకు ఈయన కూడా ఉన్నాను నేను. 2014 నుంచి 19 వరకు. 2009లో ప్రజారాజ్యంలోకి వచ్చాం మేము. కాంగ్రెస్ లో పుట్టుక నుంచి ఓటు వచ్చిన నుంచి కాంగ్రెస్ లో పనిచేశాను. 2009లో ప్రజారాజ్యంలోకి వచ్చాం. ప్రజారాజ్యంలోకి వచ్చిన తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోతే కాంగ్రెస్ ఏమి లేదని తెలుగుదేశంలోకి వచ్చాం. 14 నుంచి 19 వరకునే. 19 కూటమి. తర్వాత 19 నుంచి జనసేనలోకి వచ్చామండి. జనసేనలోకి వచ్చి జనసేనలో పనిచేస్తాం. ఎందులో వచ్చాం? ఇందులోకి రాలేదండి. మమ్మల్ని దిగుమతి చేసుకున్న నాయకులం కాదు. ఈయనకిలాగా ఈయన ఒకసారి అన్నాడు, నవ్వి ఏడ్చి మగోని నవ్వి ఆడదాన్ని నమ్మకూడదు అన్నాడు. మరి అది ఎవరికి వస్తుందండి? ఎవరు ఏడ్చారు? ఏడ్చి అధికారంలోకి వచ్చాడు ఈయన. అది ఏడ్చి అధికారంలోకి వచ్చాడు ఆయన. ఒకసారి అన్నారు, నవ్వి మగోడిని ఏడ్చి ఆడదాన్ని మగోడిని నమ్మకూడదు. అది ఎవరికి వస్తుందండి? అది ఈ స్కామ్ జరిగింది. ఆలయాల్లో కుమ్మక్కే చేశారు. ఏంటి? రెండు గవర్నమెంట్ 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకునే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారికి ఎంత గొప్ప పేరు వచ్చేద్దని నాగేంద్ర బాబు గారికి అత్యంత సన్నిహితుడు తోలుతండి. నాగేంద్ర బాబు గారికి ఈయనకి పడక వచ్చిన ఇబ్బంది ఇది. నిన్న వచ్చాడు. ఎందుకంటే అది ఎందుకంత ఒకటి ఏం జరిగిపోద్ది? ఏం అద్భుతం జరిగిపోద్ది? ఆపేసి వెళ్ళిపోడు. ఏం జరిగిపోద్ది? తప్పండి అది. గతంలో ఆయనకి అత్యంత సన్నిహితుడిగా పనిచేశాను. అత్యంత సన్నిహితుడిగా మా గురువు గారికి. ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు నేను విమర్శించాను. ఇప్పుడు కూడా ఆయన తప్పగా మేము మాట్లాడడం. రైతుకి మాఫీ అయ్యాడు రాదండి. రేట్లు చాలా వేరియేషన్ వచ్చింది. తక్కువ రేట్లు పెట్టామండి. మేము 6,000 చిల్లరకి ఇస్తున్నామండి. అప్పుడు 14,000కి ఇచ్చేవారండి వాళ్ళు. అప్పుడు మాఫియా చేసిందండి. ఇప్పుడు రైతులకి మాఫియా చేయడం రాదండి. 6,000కి ఇస్తామండి. అది ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు 2014లో వాళ్ళు చేసినప్పుడు అది ఏమైందండి? 14 నుంచి 19 వరకు చేశారు. నాకు తెలిసి నేను అదే గవర్నమెంట్ లో ఉన్నాను. నేను అదే గవర్నమెంట్ లో ఉండి నా ఇసుక తోలుకుంటానంటే తోలుకుంది కానీ బాబు నువ్వు అని అంటే నేను జీడిమాడుతో పచ్చడి జీడిమాడుతో 10 ఎకరాలు జీడిమాడుతో కొడేసుకున్నానండి. నాకు తోలుకునే అవకాశం ఇవ్వలేదు. వాళ్ళనే తోలుకోమన్నాను. నా ఇసుక తోలలేదు. మళ్ళీ
ఏరే గవర్నమెంట్ 19 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో తోలేరు నా ఇసుక. అప్పుడు న్యాయం జరిగింది. నా పరిస్థితి బాగా అప్పుల్లో ఉండిపోయి నేను ఇసుక తోలుకుంటా అంటే ఒక నాయకుడు వచ్చి నా ఇసుక కొనుక్కుని ఆయన తోలుకున్నాడు. 19 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్ లో 14 వరకు 14 నుంచి 19 వరకు ఉన్న ఆ గవర్నమెంట్ లో నా ఇసుక తోలేదండి. జీమడితో కూడా ఖాళీగా పెట్టుకున్నాను. నిన్న ఆయన చేసిన కేవలం ఆరోపణలు మాత్రమే అంటారు. ఆరోపణలు మాత్రమే అండి అయ్యి. మా హృదయపూర్వక నమస్కారాలు. మాది రాయవారిపూడి గ్రామం. నా పేరు జమి. మేము స్థానిక రైతులు. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఎస్సీజెడ్ బాధితులుగా ఉండిపోయాం. మాకు అంతా ఈ ఎస్సీజెడ్ నుంచి విడుదలయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ భూములు సాగు చేసుకోవడానికి సాగు చేసుకోవడానికి తయారయ్యే టైంలో ఇది వరకు సర్వీ తోటలు వేసేవాళ్ళం. ఆ సర్వీ తోటలు ఇప్పుడు వచ్చిన ఈ వర్షాలు తక్కువలోను ఇదిలోని కూడా భూమి పల్లం అయితేనే కానీ సర్వీ తోటలు అవ్వట్లేదు. తర్వాత అది కౌలుకి ఇద్దారన్నా సరే కానీ కౌలు రైతులు కూడా మీరు పల్లం అయితేనే మేము వేస్తామని అని చెప్పేసి ఆ కౌలు రైతుల అండంలో మేము ఇది కొంచెం పల్లం చేయడానికి 4 అడుగులు లోతు తవ్వి ఇసుక తవ్వి 4 అడుగులు లోతు 4 అడుగులు 5 అడుగులు లోతు తవ్వి దాన్ని పల్లం చేసుకోవడం వల్ల మాకు వ్యవసాయానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ఉద్దేశం అది. తర్వాత రెండోది, ఈ ఎస్ఈజెడ్ వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోతుంది కనుక ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకి వేరే విధంగా ఆదాయం కూడా ఏమీ లేదు. భూములు అమ్ముకున్నారంటే అంటే అది లేదు, ఇంకో రకంగా వ్యవసాయం చేసుకున్నారంటే అది లేదు. అందుకని చెప్పేసి రైతులు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ రాయవారిపూడి గ్రామంలో ఇంచుమించుగా 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అప్పుల్లో ఉన్నారు. ఆ అప్పులు తీర్చుకోవడం కోసం ఒక రకంగా అయితే, భూమి పల్లం చేయడానికి ఒక రకంగా అయితే ఇది ఇసుక తీస్తున్నాం తప్ప ఇంకో రకంగా ఇక్కడ మాఫియా జరగట్లేదు. నిన్న ఏదో రాజకీయ నాయకులు వచ్చేసి ఇక్కడ ఏదో మాఫియా జరిగిపోతుంది, అది తవ్వేస్తున్నారు ఇది తవ్వేస్తున్నారు అంటారు. ఏది తవ్వుతున్నాం మేము? మా ముత్తాత కానించి ఉన్న భూమి మేము తవ్వుకుంటున్నాం. మేము వద్దా? మేము మీ భూముల్లోకి వస్తున్నామా? మా భూముల్లోకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎవరిని అడిగి వచ్చారు మీరు? మీకు అసలు ఎవరిని అడిగారు? ఏ విషయంగా వచ్చారు మీరు? మా భూమి మా ముత్తాతది, మా తాతకు వచ్చింది, మా తాత నుంచి మా తండ్రికి వచ్చింది, మా తాత నుంచి మాకు వచ్చింది. ఎవరిది తవ్వేత్తనం మేము? ఏం పోలవరం కాలువ తవ్వేత్తనం మేము? పోలవరం కాలువ గట్టు తవ్వేత్తనమా? లేకపోతే పుష్కర కాలువ గట్టు తవ్వేత్తనమా? లేకపోతే గోదావరి గట్టు కాలువ తవ్వేత్తనమా? మా పూర్వం నుంచి మాకు కావాలితే మీకు పాస్బుక్లు చూపిస్తాం, మా దస్తావేజులు చూపిస్తాం. ఇప్పుడు స్థానికంగా తవ్వి రైతుకి 20 లక్షలు అప్పు ఉంది. ఎలా తీర్చుకుంటాడు చెప్పండి? లేదంటే మీరు ఒక ఎకరానికి 10 లక్షల డబ్బులు మీరు ఇచ్చేయండి, మేము తవ్వడం మానేస్తాం. కూర్చుంటాం. మేము హైదరాబాద్ లో కాకినాడలో అపార్ట్మెంట్ లో కూర్చుంటాం. రైతు బతకక్కర్లేదా? మీ రాజకీయంగా మీరు హైలైట్ అయిపోతే సరిపోద్ది అనుకుంటున్నారా? ఏదో ఇద్దరు విలేకరులు తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అంటే ఏంటి అసలు విషయం? ఇక్కడ ఏం జరుగుతుంది? గత 15 సంవత్సరాల నుంచి ఇసుక తాకడం జరుగుతుంది ఇక్కడ. అప్పటి నుంచి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడారు? ఏ రైతు అంటే ఎంత ఎర్రి పప్పలా కనపడుతున్నారు మీకు? పక్కాగా పర్మిషన్ తీసుకున్నాం, 2 ఎకరాలకు పర్మిషన్ తీసుకున్నాం, తోలుతున్నాం. రాత్రులు తోలడం ఏంటి అంటారు? మరి రాత్రుల్లో తోలుతారు, పగలు తోలితే టాపిక్ జామ్ అయిపోద్ది, అది పబ్లిక్, అది జనాలు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని రాత్రులు తోలుతారు. ఎప్పుడు రాత్రులే చదువుతున్నారు. పగల వాళ్ళు తోలుకుంటారంటే మాకు ఇబ్బంది ఏం లేదు. అది లారీ వాళ్ళు ఇష్టం. అది మాది కాదు, అది రైతుది కాదు. అది మేము రైతులతో పగలు తోలుకున్నా రాత్రులు తోలుకున్నా అది వాళ్ళ ఇష్టం తప్ప అది రైతు ఇష్టం కాదు. అది వాళ్ళు రాత్రులు తోలుకుంటున్నారు. అది కూడా మేము దగ్గరుండి 4 అడుగులకి 6 అంగుళం కూడా లోతు వెళ్లకుండా మేము దగ్గర రైతులు ఉండి తవ్వించుకుంటున్నాం. అదన్నా లోతు అవ్వడం కోసం, అంతే తప్ప దీన్ని ఎక్కడికో అపార్ట్మెంట్లో దోలేసేసి అందులో మిక్సింగ్ చేసేసి ఇందులో మిక్సింగ్ చేసేసి అదంతా ఉట్టి రోమర్. అది ఏం కాదు. రైతు ఓన్లీ అప్పులు తీర్చుకోవడం కోసం ఒకటే, 2 భూమి పల్లం అవ్వడం కోసం 2. ఈ విషయాల మీద ఇక్కడ మట్టి తవ్వడం జరుగుతుంది. ఇది జరిగిన విషయం, జరిగిన యథార్థం ఇది. 2014 నుంచి 19 వరకు కూడా 2014 నుంచి 19 వరకు కూడా ఇలాంటి తవ్వకాలు జరిగినాయి. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. 2019 నుంచి 2024 వరకు కూడా తవ్వకాలు ఇంకా ఎక్కువ జరిగినాయి, బాగా ఎక్కువ జరిగినాయి. ఎప్పుడంటే 2019 నుంచి 2024 వరకు కూడా చాలా ఎక్కువ జరిగినాయి. అప్పుడు మేము అమ్మాం, నేనే అమ్మాను భూమా, అప్పుడు మా వాళ్ళు అమ్మాం. అప్పుడు మరి ఆ అవకాశం లేదు. ఆ అవకాశం లేక ఇసుక అమ్ముకోవాల్సి వచ్చింది. భూమి అమ్ముకున్నారు అనుకోని 1 ఎకరం మట్టి తీయకుండా 1 ఎకరం అమ్ముకున్నారంటే రిజిస్ట్రీ లేవు. ఏం చేయాలి? రైతు ఎలా చచ్చిపోవాలి? చచ్చిపోమంటారా? లేదా చచ్చిపోతాం. అది చెప్పండి. అంతేగాని ఇక్కడికి వచ్చేసి తెల్ల చొక్కాలు వేసేసుకున్న వాళ్ళు ఫార్చునర్ కార్లు వేసుకొచ్చేసేసి ఏం చేసేద్దారని ఇక్కడ రైతుని? రైతు అంటే అంత ఇరుపప్పలా కనపడుతున్నాడా? రైతు బతకక్కర్లొద్దా? మీరే బతకాలా? మీ రాజకీయ నాయకులు బతకాలా? ఇది ఎస్సీజెడ్ భూమి అనుకున్న గారు వచ్చారా? ఎస్సీజెడ్ భూమి కాదా? ఎస్సీజెడ్ భూమి అయితే మేమేమో ఇక్కడ ఎస్సీజెడ్ ఈ చుట్టుపక్కల ఈ సరౌండింగ్ లో ఎస్సీజెడ్ భూమి అన్నది లేదు.
అంతా రైతు భూమి పక్కాగా ఉంటుంది. నాకు అర్థం కాలేదండి. 14 నుంచి 24 వరకు జరిగిన అక్రమ తవ్వకాలు అన్నింటికి అడ్డుకట్టేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రచారంలో ఆయన చెప్పారు. వైసీపీ నేతలు ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి దీనికి సంబంధాలు పక్కాగా రైతు బతకడానికి అమ్ముకుంటున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ అన్నారు కరెక్టే. రైతుది, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ భూమి కానే కాదు. గవర్నమెంట్ కాదు, ఇది పక్కాగా రైతు భూమి. మా ముత్తాతల కాడి నుంచి మాకు దగలపడ్డవంటే భూమి ఇది. దీనికి పాస్బుక్ ఉంది, టైటిల్ డీడ్ ఉంది, 1B ఉంది. అన్ని విధాలుగా పక్కాగా మా ముత్తాతల కాడి నుంచి వచ్చిన భూమి ఇది. ఇందులో ఎటువంటి దందా గాని, ఎటువంటి ఆక్రమణ గాని, ఎటువంటి మాఫియా గాని 100% లేదు. ఇది మా పక్కాగా రైతులు ఇచ్చేటువంటి కమిట్మెంట్. మీడియా వరకు నేను చెప్తున్నాం. మేము అతి తక్కువ ధరకే రైతులు, చుట్టుపక్కల రైతులు తక్కువ ధరకే తీసుకెళ్లి ల్యాండ్ పునాదులు ఫిల్లింగ్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఒక రోజుకి 10 మంది లేబర్ బతుకుతున్నారు. ఈ తడపడానికి దీనికి ఒక 25-30 మంది లారీ వాళ్ళకి బ్రతుకలుగుతుంది. తర్వాత ఇంకా కొంతమంది చాలా మందికి దీనివల్ల ఉపయోగం జరుగుతుంది తప్ప దీనివల్ల నష్టం ఎవరికీ లేదు. రాజకీయ నాయకులకైనా నష్టం జరిగితే జరగచ్చు, అంతే తప్ప రైతు బతకడం కోసం రైతు కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది, అంతే తప్ప ఇందులో ఎటువంటి మాఫియా లేదు అని పక్కాగా రైతు ద్వారా చెప్తున్నాం. నేను రావేరుపాడు రైతునండి. నా పేరు నానిబాబు. నేను సిటీ కేబుల్ చిన్న కరెక్షన్ అలాగే ఎత్తి వ్యాపారం చేస్తానండి. 2006లో SEZ ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఆ టైంలోంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు అనేవి భూములకి లేవండి. ఈ గత ఎన్ని గవర్నమెంట్లు మారినా మాకు ఈ రైతుకి మేలు చేయలేదండి. ఇప్పుడు లాస్ట్ టైం మా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక రైతుకి మేలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఆయన రైతుకి కంపల్సరీ మేలు చేయడానికి ఆయన ముందుకున్నాను. రైతును పాడు చేయనని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా ఊరు వెలుగులోకి వచ్చిందండి. మా ఊరు పలానా చోట రావేరుపాడు అనేది తెలిసిందండి జనాలందరికీ. ఆయన వచ్చిన తర్వాత ఈ ఊరికి విలువ వచ్చిందండి. ఈ ఊరిని అభివృద్ధి చేస్తానని, ఈ ఏరియాని అంతా రైతులను డెవలప్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు మాకు మంచి భరోసా ఇచ్చారండి. అయితే గత 2 గవర్నమెంట్లు కూడా కుమ్మక్కై వాళ్ళ యొక్క మనుగుడు కోసం 14,000కి అమ్ముకున్నారండి టిప్ ఇసుక. కేవలం మేము 5 అడుగులు ఇస్తే ఆ రాతులు తీసేసుకుని 7 అడుగులు 8 అడుగులు తీసుకుని ఇసుక మాఫియా చేసుకుని శుభ్రం మా పొలాలన్నీ పాడు చేసి లోకల్ నాయకుడు ఒక ఆయన ఉన్నారండి. ఆయన గత నాయకులు కలిసి మొత్తం అంతా పొలాలన్నీ నాశనం చేశారండి. అక్కడక్కడ గోతులు పెట్టేయడం వల్ల ఆ పొలాలన్నీ మళ్ళీ సాగు చేసుకోవడానికి బోల్డంత డబ్బులు వేయండి. మాకు ఒక ఎకరానికి 2-3 లక్షల రూపాయలు లైన్ చేసుకుని ఆ పెంట గడ తోలుకుని మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం సాగు చేసుకుంటాం. ప్రస్తుతానికి మా సమస్య ఏంటంటే మెరక భూములు ఉన్నాయండి. మెరక భూములు సర్వే తోట వేయడానికి ఎవరో ముందుకు రావటం లేదండి. ఈ యొక్క ఇసుక తీస్తే లోకల్ గా ఇసుక తీస్తే ఆ తర్వాత రైతు పొలం కౌలుకి ఇస్తే ఆడు తోట వేయడానికి వస్తున్నాడు. అది మెరక అయితే మాత్రం అదే కొంచెం పల్లం అయితే మాకు వాటర్ నిలబడుతుంది, వాటర్ సాగుకు బాగుంటది. అందుకని చెప్పేసి మేము ముందుకు వస్తామని చెప్పేసి వాళ్ళ అనడం వలన మా పొలాలు అప్పుడే 10-15 సంవత్సరాల నుంచి అలా ఉండిపోయండి. రిజిస్ట్రేషన్ లేవండి. మా ఆడపడుచులకి పెళ్లిళ్ళు చేద్దామన్నా ఏం చేద్దామన్నా వాళ్ళకి ఏ సందర్భంలో కూడా పని అవుతుంది లేదండి. కొన్ని రిజిస్ట్రేషన్లు అవ్వలేదండి. రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడితే సర్వే చేద్దాం ఆ సర్వే ఈ సర్వే అని చెప్పేసి MRO గారు పెట్టారండి. ఆ సర్వే కూడా ముందు రాలేదు. మా సమస్యలు పట్టించుకునే నాయకులు ఎవరో లేరండి. ఈ రోజు 4 టిప్పులు ఇసుక అమ్ముకునేటప్పటికి ఆ మూల నుంచి ఈ మూల నుంచి నాయకులు తెల్ల సొక్కాలు కట్టుకుని వచ్చేస్తున్నారండి. 4 ఫార్చునర్ కార్లు వేసుకుని తెల్ల సొక్కాలు వేసేసుకుని మేము ఇక్కడ దందా చేసాం, మా ఏరియా ఇది, మేము బతుకుతాం, మా సంగతి ఇది అన్న. మరి ఎప్పుడో మేము పూర్వం నుంచి మా తాతల కాడి నుంచి మేము ఇక్కడ ఉన్నామండి. ఇక్కడ వ్యవసాయం చేసాం, మేము ఇక్కడే బతికాం. మా పరిస్థితి ఏంటండి? ఆయన ఎవరో వచ్చి వైట్ షర్ట్ వేసుకుని బతికేస్తే మేమేమవ్వాలండి? ఆయన ఊళ్ళో మేము ఏమైనా వెళ్తున్నామా? లేకపోతే ఆయన ఏమైనా మాఫియా చేసుకున్న చోట మేము ఏమైనా వెళ్ళి మేము మాఫియా ఆపేస్తున్నామా? ఏమీ లేదు కదండి. మా పొలంలో మా ఇసుక తీసుకుంటున్నాం. మేము రైతులకి అతి తక్కువగా అమ్ముకుంటున్నాం. పునాదుల్లో కప్పెట్టుకోవడానికి సాగు చేయడం, సామాన్యులకు అందుబాటులో సాగు చేస్తున్నామండి. దయచేసి ఈ యొక్క ఇసుకని రైతుకి ప్రతి ఒక్క రైతు తీసుకుంటానన్న రైతుకి మీరందరూ సహకారం చేసి ఈ ఇసుక మాఫియా ముందుకెళ్లేలాగా కనికరించవలసిందిగా కోరుతున్నాను. నా వరం గారు ఇక్కడ మీటింగ్ పెట్టారండి.
ప్రెస్ మీటింగ్. దాని బదులుగానే ఈ ప్రెస్ మీటింగ్ మేము పెడుతున్నాం ఇవాళ. మా రైతులు మా భూమిలో మేము మట్టి సాగు చేసుకోవడం గురించి బయటికి పునాదుల్లోకి ఇస్తున్నాం. రైతులకు తక్కువ ధరకు ఇస్తున్నాం. మట్టి కూడా ఎక్కువ ఇది గత ప్రభుత్వంలో లాగా ఎక్కువగా అమ్మడం గట్రా ఏమీ లేదు. తక్కువకి ఇస్తున్నాం, తోలుకుంటున్నాం, సాగు చేసుకుంటున్నాం భూమి అంతే తప్ప ఇందులో వరం గారు కూడా అన్నారు మాకు మట్టి ఇప్పుడు లారీలు తిరుగుతుంటే లారీ కింద పడి నలిగిపోతే వాళ్ళ సమస్య ఏంటని అడిగారు. ఇదివరకు వాళ్ళు తోలినప్పుడు కూడా ఆ సమస్య ఎత్తలేదండి. ఇప్పుడు ఇది తోలబోతులకు మాత్రం ఆ సమస్య ఎత్తారు వాళ్ళు. రెండు ప్రభుత్వాలు కూడా చాలా దారుణంగా కుమ్మక్కై చేశారు. కానీ ఇది మాకు సాగు చేసుకుంటున్నాం తప్ప దీన్ని తక్కువ ధరకు రైతులకు ఇక్కడ దగ్గరలో ఉన్న కూడా పునాదుల్లోకి ఇస్తున్నాం మేము మట్టి. ఎక్కువ రేటు కూడా కాదు, బాగా తక్కువ రేటు బయటికి తెచ్చుకుని తక్కువ రేటుకి ఇస్తున్నాం. ముందు గవర్నమెంట్ లో 14,000 అమ్మేవారు లారీ మాఫియా. ఇప్పుడు మేము మైనింగ్ కూడా తెచ్చుకుని బాగా తక్కువకి ఇస్తున్నాం. ప్రతి ఒడికి కూడా రైతులకి ఇక్కడ దగ్గరలో పునాదులో కప్పెట్టుకోవడానికి అందుబాటులో ఉన్నది కాబట్టి కప్పెట్టుకున్నారు. మేము రైతు సాగు చేసుకుంటున్నాం మెరక భూములు దెబ్బలోనే పల్లాలు చేసుకుని సర్వీ తోటలు వేసుకోవడం గురించి అని మేము ప్రయత్నం చేస్తున్నాం. రైతులు అందరూ కూడా మాకు 2000 ఇంకొక మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇదండి 2 ఎకరాలకండి. ఈ బిట్టు 2 ఎకరాలు ఇచ్చాము పర్మిషన్ తెచ్చుకున్నాం. 2 ఎకరాలకి ఇచ్చాం. ఇది తీసాక వేరే ఉంటాయండి. ఇంకా ఇది SZ లో కూడా కట్టాక లేదండి. ఇది భూమి కట్టాలి, రైతు భూమి అండి, పక్కా రైతు భూమి. ఇది మాకు సమస్య కూడా ఎందుకు వచ్చిందంటే అండి మా ఫాదర్కి బాగోపోవడంలో మేము అప్పుల్లో ఉండిపోవడంలో ఈ యొక్క సమస్య వచ్చింది. ఈ అవకాశం వచ్చింది కాబట్టి మాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి దగ్గరలో తోలుకోవడానికి సాగు చేసుకుంటున్నాం అన్నమాట. ఇందులో ఈ వ్యవసాయంలో మట్టి తీసి వేరే చోటకి దగ్గరలో పునాదులకి ఇస్తున్నాము. తర్వాత మేము వ్యవసాయం అలాగైతే కానీ మాకు వ్యవసాయం అవుతలేదు. ఒకవేళ ఎవరన్నా ఈయనకి రావాలన్నా అది మట్టి తీసిందా కాదా అని అడుగుతున్నాడు. ప్రతి ఊడు కూడా ఈసీవుడు కూడా ముందుకు రావడానికి అడిగే వస్తున్నాడు. మీరు ఫిన్సింగ్ వేస్తారా లేకపోతే కరెంట్ ఇస్తారా, ఇది అయితేనే మేము వేస్తాం లేకపోతే ఇయ్యం. అలా 10 సంవత్సరాల నుంచి అలా ఖాళీగానే ఉండిపోయిందండి. ఎవడో ముందుకు రాక వ్యవసాయం పెట్టాక ఎవడో ముందుకు రావటం లేదు మెరకైపోవడం గురించి. దీన్ని మేము సాగు చేసి ఇప్పుడు వేద్దామని రెడీ అవ్వనమాట. సర్వీ తోట వేద్దామని వాళ్ళ రెడ్డి గవర్నమెంట్ కూడా పొగలు ఇప్పుడు తోలలేదండి. వాళ్ళు రాత్రులు తోలేవారండి. రాత్రి తెల్లవాళ్ళు తోలేసేవారు. వాళ్ళు ఎప్పుడు పొగ తోలేదు. ఇప్పుడు లారీ కింద మనిషి పడిపోతే చచ్చిపోతాడని వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. ఇది వరకు మరి ఆ మాట అనలేదు వాళ్ళు. గత ప్రభుత్వాలు అనధికారికంగా తోలేని మీరు అన్నారు. అవునండి. ఇప్పుడు మీరు అధికారంగా డీలర్లు తోలుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు పొగలు కుదరదు కదండి. పొగలు ఇబ్బంది అవుతుంది కదా, ట్రాఫిక్ ఇబ్బంది అవుద్ది. అందుకని పొగలో ట్రాఫిక్ ఇబ్బంది అవుద్ది. అవునండి. మేము పొగలు తోలుకోవడానికి అభ్యర్థం. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటే పొగలు తోలుకుంటాం.